సరియూ నది దగ్గరలో చాలా పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో చాలా జంతువులు నివసించేవి. వాటికి దాహంగా ఉన్నప్పుడు నదిలో నీళ్లు తాగేవి. నదిలో రెండవ వైపు ఒక చిన్న అడవి ఉంది. అక్కడ చాలా తక్కువ జంతువులు ఉండేవి. ఒకరోజు పెద్ద అడవిలో ఉన్న చిన్న కుందేలు ఆ నది దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతూ ఉంది. అప్పుడు అవతలి వైపు ఉన్న అడవిలో ఒక పెద్ద పులి ఆ కుందేలుని చూస్తూ ఉంది. ఈ కుందేలు నాకు ఈరోజు భోజనంగా కావచ్చు. ఈ అడవిలో ఎవ్వరూ ఇప్పుడు షికారు చేయడానికి ఒక జంతువు కూడా లేకుండా పోయింది. అవును, నేను ఈ నది అటువైపు వెళ్లి ఆ అడవిలో ఉన్న జంతువుల్ని తినేసినట్లయితే ఇంకా అది కూడాను, ఆ అడవి చాలా పెద్దది. ఇంకా అక్కడ షేర్ సింగ్ కూడాను చాలా మూర్ఖుడు, ఇంకా శాకాహారి. ఇలాంటి షేర్ సింగ్లు ఉండి కూడా ఏం లాభం? ఆ చిన్న కుందేలుని చూసి దాన్ని వేటాడాలని అనుకుంటుంది. ఇంకా వేటాడాలని అనుకుని నదికి రెండవ వైపు వెళ్తుంది. తన కోసం ఆ పులి వస్తుండడం చూసి ఆ చిన్న కుందేలు అక్కడ నుంచి పరిగెడుతుంది. అప్పుడు ఆ పులి కుందేలుని పిలిచి ఆగమని చెప్తుంది. అరే కుందేలు, నన్ను చూసి ఎక్కడికి పారిపోతున్నావు? మనస్ఫూర్తిగా నీళ్లు తాగు. నేను నీతో కేవలం మాట్లాడడానికే వస్తున్నాను. అయితే నువ్వు నిజంగా చెప్తున్నావా? అవును, నేను మీ అడవి షేర్ సింగ్ గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను విన్నదేంటంటే అతనికి నువ్వు చాలా ఇష్టమని. కుందేలుకు ఇదంతా అర్థమవుతుంది. ఆ పులి తన మాటలతో మాయ చేస్తుందని. అందుకనే ఆ కుందేలు ఆ మాటలకి ఎలాంటి బదులు ఇవ్వదు. ఇంకా వెంటనే అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడుతుంది. కుందేలు పులి కంటే వేగంగా పరిగెట్టలేకపోతుంది. ఇంకా పులి ఆ కుందేలుని వేటాడి చంపేస్తుంది. ఇక్కడ జంతువుల్ని చాలా సులువుగా చంపేయొచ్చు అన్నమాట. అయితే నేను ఈ అడవిలోనే ఉండి రోజు ఒక షికారు చేసుకొని తినుకోవచ్చు. పులి ఇంకా ఆ అడవిలోనే ఉండి అక్కడ వేటాడడం మొదలు పెడుతుంది. ఆ ప్రకారంగానే ఒకదాని తర్వాత ఒకటి ఆ జంతువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఒకరోజు, అరే నక్క, నేను విన్నానేంటంటే నువ్వు నీ స్నేహితురాలతో కలవడానికి మరో అడవికి వెళ్తున్నావట. నువ్వెందుకు నా గురించి ఇంత బాధపడుతున్నావు? చూడు నక్క, నువ్వు చేసిన పాము గుడ్లతో అన్యాయానికి దేనికోసమైతే నిన్ను షేర్ సింగ్ శిక్షించాడో దాని కారణంగా అయితే నువ్వు అడవి నుంచి బయటికి వెళ్ళలేవు. నేనేమీ పారిపోవటం లేదు కదా. నేను నా స్నేహితురాల్ని కలవటానికి ఆ అడవిలోకి వెళ్తున్నాను. కానీ నాకు సందేహం ఏంటంటే అవకాశం చూసి నువ్వు ఇక్కడ నుంచి పారిపోగలవు కూడాను. అందుగురించే నేను నీ వెనుకనే తిరుగుతున్నాను. చూడు అన్నా, నేను నా సింహం యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం నీ పనిని సరిగ్గా చేయటం లేదు. ఎందుకని? నీకలా ఎందుకు అనిపిస్తుంది? నేను నా డ్యూటీ పూర్తిగా చేయట్లేదని. అదే విధంగా ఈ సమయంలో నువ్వు మన అడవిలో ఉన్న జంతువులపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే మన అడవిలో ఉన్న జంతువులు సంఖ్య తగ్గిపోతుంది. విన్నాను, మన అడవిలోకి ఎవరో వేటగాడు వచ్చాడని, ఇంకా మన జంతువులందర్నీ వేటాడుతున్నాడని. నక్క, నువ్వు చాలా తెలివైన దానివని నాకు బాగా తెలుసు. కానీ నేను మాత్రం తెలివి తక్కువ వాడిని కాదు. ఇది నువ్వు గుర్తుంచుకో. నేను నీ మాయలో పడిన వాడిని కాదు. ఇంకా నీకు నా మాటలపై నమ్మకం లేకపోతే నువ్వు కూడా ఏదో ఒక రోజు ఆ వేటగాడి చేతిలో బలి అవుతావు. ఏది ఎలా అయినా సరే నువ్వు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళలేవు. చూడు, నేను వెళ్ళటం చాలా అవసరం. నేను 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. నన్ను వెళ్ళ నువ్వు. అది సరే అయితే నేను నిన్ను వెళ్ళనిస్తాను. కానీ నాదో పందెం ఉంది. పందెం? ఎలాంటి పందెం? అదేంటంటే నువ్వు ఆ అడవి యొక్క పోలీస్ స్టేషన్ కి రోజు వెళ్ళి నీ అటెండెన్స్ ఇవ్వాలి. నాకు అంగీకారమే. తోడేలుకు తెలుసు అడవిలో జంతువులు తగ్గిపోతున్నాయని. అందుకనే అది ఏనుగు యొక్క పందాన్ని ఒప్పుకొని ఆ అడవిలోంచి వెళ్లిపోతుంది. అది జరిగిన తర్వాత ఏనుగు అడవిలో కాపలా కాస్తూ ఉంటుంది. అప్పుడు చూస్తుంది అడవిలో కొన్ని కుందేళ్లు మాయమైపోయాయని. అవన్నీ చింతిస్తూ వాటి కోసం మాట్లాడుకుంటూ ఉంటాయి. చూడండి మిత్రులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ అడవిలోంచి కుందేళ్లు చాలా మాయమైపోతున్నాయి. కానీ మనము ఈ విషయం గురించి మన షేర్ సింగ్ కి చెప్పాలి. ఆ కుందేళ్లు మాటలు విని ఏనుగు వాటి దగ్గరికి వెళుతుంది. అరే మిత్రులారు, ఏమైంది? మీలో మీరు ఏం మీటింగ్ పెట్టుకుంటున్నారు? నన్ను కూడా చెప్పండి. ఏనుగన్నా, నువ్వు షేర్ సింగ్ యొక్క సేనాపతివి. అయితే మా సమస్యని నువ్వు రాజుగారికి చెప్పగలవా? అరే మిత్రులారా, మిమ్మల్ని రక్షించడం మా ధర్మం. చెప్పండి అయితే అసలు మీ సమస్య ఏంటో. ఏనుగన్నా, కొన్ని రోజుల నుంచి మా మిత్రులు కనిపించకుండా పోతున్నారు. ఒకవేళ నువ్వు ఈ అడవి కోసం చింతించినట్లయితే మా మిత్రులైన కుందేలుని తీసుకురండి. అంటే మీకు ఎవరి మీద సందేహం ఉందా? అరే అన్నా, మాకు తెలిసింది ఏంటంటే నీళ్లు తాగడానికి వెళ్లిన కుందేళ్ళన్నీ
కనిపించకుండా మాయమైపోతున్నాయి. ఇంకా అప్పటి నుంచి తిరిగి రాలేదు. ఇంకా అవన్నీ ఎన్ని రోజులుగా కనిపించట్లేదైతే చాలా రోజుల ముందు నుంచి ఒక్కొక్కటిగా కనిపించకుండా పోతుంది ఏనుగన్నా. ఆ కుందేళ్ల మాటలు విని ఏనుగుకి తోడేలు మాటలపై నమ్మకం కలుగుతుంది. నాకు కూడా అదే చెప్తున్నా, ఈ అడవికి ఏదో ఒక షికారొచ్చిందని. ఏనుగు ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో 2 మేకలు ఏడుస్తూ అక్కడికి వస్తాయి. ఓ భగవంతుడా, ఇప్పుడు మా దిక్కేంటి? మమ్మల్ని ఎవరు కాపాడుతారు? అరే మేకల్లారా, ఏమైంది మీకు? ఏడుస్తున్నారెందుకోసం? ఏనుగన్నా, మంచిదయింది మీరు మమ్మల్ని ఇక్కడే కలిశారు. మేము సింహం దగ్గర మా బాధని చెప్పుకోవాలనుకుంటున్నాం. మీరు కూడా మీ సమస్యను చెప్పడానికి వచ్చారా? అవును. అవును, మీకు ఏం జరిగిందైతే? ఏనుగు అన్నయ్య, కొన్ని రోజుల ముందు కుందేళ్లు మాయమయ్యాయి. ఇప్పుడు మా మేకలు కూడా మాయమైపోతున్నాయి. అనిపిస్తుంది ఎవరో వేటగాడు మన అడవిలో ప్రవేశించాడని. అడవిలో అన్ని జంతువులు ఈ విషయం కోసమే చింతిస్తున్నాయి. చివరికి ఆ వేటగాడు మమ్మల్ని కూడా చంపేస్తాడని. అవన్నీ సమావేశం కోసం సింహం దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇంకా ఈ విషయాలన్నీ సింహానికి చెప్తాయి. వాళ్ళందరూ మాటలు విని సింహం వాళ్ళందరితో ఇలా చెప్తుంది. మీరంతా చింతించకండి, నేను వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ పని చేసింది ఎవరో, ఇంకా ఎవరు మన ఈ అడవి జంతువుల్ని షికారు చేస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి సింహం రాజా? నేను మీ అందరికీ ఓ మాట చెప్తున్నాను. మీలో ఎవ్వరు కూడాను ఈ అడవి నుంచి బయటకు వెళ్ళొద్దు. ఎవరికి నీళ్లు తాగాలని ఉన్నా మన ఈ అడవిలో చెరువులో నీళ్లు తాగండి. మీరు చెప్పిన ఈ మాటల్ని మేము ఎప్పటి వరకు పాలించాలి రాజుగారు? ఒక్కసారి నన్ను ఆ షికారిని పట్టుకోనివ్వండి. తరువాత మీ అందరూ ఈ అడవి నుంచి బయటకు వెళ్లి నీళ్లు తాగొచ్చు. అన్ని జంతువులు సింహం యొక్క మాట వింటాయి. ఇంకా ఆ అడవి నుంచి బయటికి వెళ్లటం మానేస్తాయి. 2 రోజులు గడిచిపోతాయి. ఇంకా అడవి నుంచి ఏ జంతువు మాయమవ్వదు. అక్కడ ఏ జంతువు దొరకకపోవడంతో పులి చాలా చింతిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి తను ఎలాంటి వేటను వేటాడటం లేదు. ఎంత పెద్ద అడవి, ఇన్ని జంతువులు ఉండి కూడాను, కాని ఇవన్నీ నీళ్లు త్రాగడానికి అడవి నుంచి బయటికి ఎందుకు రావట్లేదు? 2 రోజుల నుండి నేను ఎలాంటి షికారు చేయలేదు. ఆకలి వల్ల నా ప్రాణం పోయినట్లుంది. నాకనిపిస్తుంది ఇప్పుడు షికారు చేయడానికి ఈ నదిని వదిలి అడవి లోపలికి వెళ్లాల్సి ఉంటుందేమో. నేను కూడా చూసొస్తాను ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ ఎక్కడికి వెళ్లి చచ్చాయో అని. ఇప్పుడు చూస్తా నా నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకుంటారో వీళ్ళంతా. ఇదంతా అనుకొని పులి నెమ్మదిగా అడవిలోకి ప్రవేశిస్తుంది. అది అక్కడ చూస్తుంది, ఒక మేక ఆకులు తింటూ ఉంటుంది. ఆ మేక ఆకులు తినటం చూసి ఆ పులి నెమ్మదిగా వెనుక నుండి వేటాడుతుంది. ఇంకా దాన్ని చంపి దాన్ని అడవి నుండి తనతో పాటు తీసుకువెళ్ళిపోతుంది. ఇదంతా మరో మేక చూస్తుంది. అయితే జరుగుతున్నది ఇదన్నమాట. నేను ఇప్పుడే వెళ్ళి సింహం రాజాకు ఈ మాట చెప్తాను. మేక పరిగెడుతూ వెళ్ళి అన్ని జంతువులతో కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తుంది. మహారాజా, మన అడవిలోకి వేరే అడవిలో ఉన్న పులి వచ్చేసింది. ఇంకా అదే మన అడవిలో వేటాడుతుంది. అది చాలా బలమైనది, ఇంకా చాలా క్రూరమైనది. అది మాలో ఉన్న ఒక మేకను చంపేసింది. నేను అది నా కళ్ళతోనే చూశాను సింహం రాజా. ఏదైనా చేయండి మహారాజా, లేకపోతే మన ప్రజలంతా ఈ విధంగానే చనిపోతారు. అవును మహారాజా, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అందరి మాటలు విని సింహం రాజు ఆలోచించి ఇలా చెప్పాడు. నక్కెక్కడుంది? మహారాజా, నక్క ఈ అడవి నుంచి బయటికి వెళ్ళింది. సింహం రాజు తోడేలు సహాయంతో పులిని పట్టుకోవడానికి మనసులో ఒక ఆలోచన చేసి ఇలా చెప్పాడు. చూడండి, ఈ అడవి జంతువుల్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా మొదటి కర్తవ్యం. ఇంకా నేను మీ అందరినీ తప్పకుండా రక్షిస్తాను. కేవలం మీరంతా నాతో పాటు దృఢంగా ఉండాలి. నేను ఎలా చెప్పితే మీరంతా అలానే చెయ్యాలి. అవునండి, మేమంతా మీతో పాటు ఉంటాము. అయితే వినండి, మీలో ఎవ్వరు కూడాను ఆ నది ఒడ్డుకి వెళ్ళొద్దు. ఇంకా ఎప్పుడైతే ఆ షికారికి జంతువు దొరకదో అప్పుడు స్వయంగానే ఆ షికారి అడవి లోపలికి వస్తుంది. ఇంకా అది ఎప్పుడైతే అడవి లోపలికి వస్తుందో అప్పుడే నేను ఏదైనా ఒక జంతువుని తన ముందు పెడతా. ఇంకేముంది, నేను పంపించిన ఆ జంతువుని దాడి చేయడానికి ఎలా వస్తుందో మనమంతా దానిపై దాడి చేద్దాం. అవును, ఎవరో ఒకరు తన ప్రాణాలని తాకట్టు పెట్టాల్సిందే. అవును, కానీ తన ప్రాణాలని ఇవ్వడానికి ఎవరు వస్తారు ముందుకి? అదంతా మీరు రేపు చూస్తురులేండి. సింహం రాజు తన అనుచరులతో తోడేలుకు ఒక సందేశం పంపించాడు. మహారాజా, నన్ను ఇంత రాత్రి వేళ ఎందుకు ఇంత అర్జెంట్గా పిలిచారు? నక్క, నేను నీకు శిక్షించింది క్షమించాలనుకుంటున్నాను.
కానీ నువ్వు మాత్రం నాకు పని చేసి పెట్టాలి. నా శిక్ష నుంచి తప్పించుకోవటానికి మీరేం చెప్పినా చేస్తాను మహారాజా. సరే అయితే నా మాట విను. తోడేలు సరే అన్న వెంటనే సింహం తన ప్లాన్ని వివరించింది. మహారాజా, ఎప్పుడైతే పులి నన్ను వేటాడడానికి వస్తుందో అప్పుడు మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడుతారు కదా. సింహాన్ని నేను మంత్రిని కాదు, మాటిచ్చి తప్పడానికి. తర్వాత రోజు ప్లాన్ ప్రకారంగా తోడేలు నది ఒడ్డుకు వెళుతుంది. తన వేట దగ్గరికి రావటం చూసి పులి చాలా సంతోషించింది. అరే వా, ఈరోజు కడుపు నింపుగా భోజనం దొరుకుతుంది. ఇది నా దగ్గరికి రాగానే దాన్ని నేను చంపేస్తా. తోడేలు భయపడుతూ నది ఒడ్డుకు వెళ్ళింది. ఓ భగవంతుడా, సమయానికి సింహాన్ని ఇక్కడికి పంపించు, నేను నీకు ఒక కొబ్బరికాయ కొడతాను. తోడేలు అలాగే పులి దగ్గరికి వెళ్తుంది. పులి దాని దగ్గరికి వస్తుంది. ఎలా ఉన్నావు నక్క? నేను బాగానే ఉన్నాను పులి అన్నయ్య. ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు, కానీ కొద్దిసేపట్లో నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. అంటే ఏమిటి? అర్థమేంటంటే నాకు చాలా ఆకలేస్తుంది. ఇంకా నేనెప్పుడైతే ఆకలిగా ఉంటానో అప్పుడు నా ఎదురుకి ఎవరొచ్చినా వాళ్ళని చంపి తింటాను. ఇదంతా చెప్పి పులి తోడేలు దగ్గరికి వెళుతుంది. అది సింహం వలలో ఇరుక్కుపోతుంది. అప్పుడు అక్కడికి అన్ని జంతువులు వచ్చేస్తాయి. పులి, ఒక జంతువుని చంపడానికని చెప్పి నా వలలో చిక్కుకున్నావు నువ్వు. ఇప్పుడు నీ కథకి అంతం. నువ్వు నన్ను మోసం చేసావు షేర్ సింగ్. ఎలా చేస్తే అలా పొందుతారన్న కథను నువ్వేనే ఉంటావు. నువ్వందరినీ మోసం చేసి చంపేవాడివి. అందుగురించే నిన్ను కూడా ఈరోజు మోసం చేసి చంపాలనుకున్నాను. నన్ను క్షమించు షేర్ సింగ్. నేను మీ అడవిని ఎప్పటికీ వదిలి వెళ్ళిపోతాను. లేదు, నువ్వు మా అడవిలో ఉన్న చాలా జంతువుల్ని చంపి తినేశావు. ఇప్పుడు మా అడవిలో ఉన్న జంతువులన్నీ నిన్ను చంపి తింటారు. మిత్రులారా, తీసుకుని వెళ్ళండి దీన్ని. ఇంకా మీరు మీ ప్రతిశోధాన్ని తీర్చుకోండి. సింహం ఆజ్ఞను వినగానే అన్ని జంతువులు పులి మీద పడతాయి. ఇదే ప్రకారం సింహం తన తెలివైన ఆలోచనలతో అడవిలో ఉన్న అన్ని జంతువులను చాలా బాగా రక్షిస్తుంది. ఈ కథ ప్రకారం మనం ఇదే నేర్చుకున్నాం. మనం మోసం చేస్తే తిరిగి మోసమే జరుగుతుందని, మనం ఏం చేస్తే మనకి అదే జరుగుతుంది. సింహం రాజుకు ఇప్పుడు ముసలితనం వచ్చింది. అతను అనుకున్నాడు అతను బ్రతుకుండగానే ఒక తెలివైన వారిని అడవికి రాజుని చేయాలని. అందుకే సింహం రాజు అడవిలోని అన్ని జంతువులను ఆయన దర్బార్కు పిలిపించాడు. చూడండి మిత్రులారా, నేనిప్పుడు ముసలాడినైపోయాను. ఇప్పుడు రాజ్యాన్ని ఏలడం నా వల్ల కాదు. నేనేమనుకుంటున్నానంటే నా సింహాసనాన్ని ఎవరికైనా తెలివైన వారికి ఇవ్వాలని. అందుకే ఎవరైనా రాజు కావాలనుకున్నట్లయితే వారు వారి బలం, బుద్ధిని చూపించాలి. ఎవరైతే దానిలో గెలుస్తారో వాళ్ళకే ఇక్కడికి రాజుగా ప్రకటిస్తాను. సింహం రాజు యొక్క సందేశం అడవి మొత్తమంతటా నిప్పులాగా విస్తరించింది. అడవిలోని ప్రతి జంతువులు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. కోతన్నా, మీరు రాజు అవ్వచ్చు కదా. మీరు తెలివైన వారు, ఇంకా శక్తివంతులు కూడా. అవును, అది కరెక్టే. కాని నేను మాత్రం రాజు కాలేను. అడవికి రాజంటే సింహమే. అంటే షేర్ సింగ్ తన కుమారుడిని రాజుగా చేయాలి. అవును, కాని ఎవరు పందెంలో గెలుస్తారో వాళ్ళకి ఈ అడవికి రాజుగా ప్రకటిస్తామన్నారే. అరే, షేర్ సింగ్ చాలా తెలివైన వాడే. నేనైతే ఆ పందెంలో అసలు గెలవనే లేను. ఇంకోవైపు సింహం రాజు యొక్క అన్నలాంటి వాడు నక్కకు కూడా రాజు అవ్వాలని కోరిక పుట్టింది. అందుకే అతను ఆడసింహం దగ్గరికి వెళ్లి అంటాడు, అక్క, నీకు తెలుసా, బావ రాజసింహాసనాన్ని త్యాగం చేస్తున్నారు. అవును, నేను విన్నాను. అయితే అక్క, మరి నేను రాజు కాలేనా ఏంటి? నీలో రాజు అయ్యే లక్షణాలున్నాయి, కానీ నువ్వు సింహం రాజు పెట్టే పరీక్షలో పాస్ అవ్వాలి. నువ్వు దీనికోసం తయారుగా ఉన్నావా? నక్క సరే అనగానే ఆడసింహం నక్కను సింహం రాజుకు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆడసింహంతో వచ్చిన నక్కను చూసి సింహం రాజు అన్నాడు, మహారాణి, నువ్వేంటి ఇక్కడ? అవును మహారాజా, నాకు అన్నలాంటి వాడైన నక్కను తీసుకుని మీ దగ్గరికి ఒక పని కోసమనే వచ్చాను. అవును ప్రియతమా, ఏమైంది? ఎందుకోసం వచ్చావు నువ్వు ఇక్కడికి? నా కోరిక ఏంటంటే మీరు ఇతన్ని రాజుని చెయ్యండి. ఇది ఎలా సాధ్యం? కాని ఎందుకు? నక్క ఎందుకు రాజు అవ్వలేడు? ఎందుకంటే ఈ నక్కకి రాజు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు కదా. మహారాజా, మీరు తప్పు చేస్తున్నారు. ఒకవేళ రాజు కొడుకు రాజు అయితే అప్పుడు మనకు ఇంకా మనుషులకు ఏం తేడా ఉంటుంది? అవును, మీరే అన్నారుగా బావగారు, ఎవరు ఎక్కువ బుద్ధిమంతులో వాళ్లే రాజు అని. మరి నాకు బుద్ధి లేదా ఏంటి? నేనలా అనట్లేదు. ఎవరైతే ఈ పందెంలో గెలుస్తారో వాళ్లే రాజు కాబోతారు. మహారాజా, గుర్తు తెచ్చుకోండి, మిమ్మల్ని వేటగాళ్లు బంధించిన రోజుని. ఆ రోజు నేనే కదా మీ ప్రాణాలు కాపాడింది. ఇంకా ఆ రోజు మీరు నాకు మాట ఇచ్చారు. అవును, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఏం కావాలో అడుగు, ఇస్తాను.
మహారాజా, ఇప్పుడు నాకేమి వద్దు. ఇవ్వాలనుకుంటే నాకు ఒక వాగ్దానం చేయండి. సమయం వచ్చినప్పుడు నేనేది కోరుకుంటే మీరు నాకు అది ఇవ్వాలి. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఏదడిగితే అది నేను తప్పకుండా ఇస్తాను. ఒకవేళ మీరు చేసిన వాగ్దానం గుర్తుంటే అయితే మీరు నెరవేర్చండి. ఈ నక్కను రాజును చేయండి. సరే అయితే, నీ మాట మీదే నేను వీడిని రాజు చేస్తాను. కాని వీడు పరీక్షలో పాస్ కావాలి. నేను ఎలాంటి పరీక్షనైనా ఇవ్వగలను బావగారు. సరిగ్గా అప్పుడే నదికి అటువైపుగా తుపాకీ పేలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. సరే అయితే, ఈ శబ్దాలు ఏంటో చెప్పు. అరే భలే, ఇది చాలా సులభమైన ప్రశ్న. నేనిప్పుడే చూసొస్తాను. నక్క పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఇంక కొద్దిసేపట్లో తిరిగొచ్చి అంటాడు, మహారాజా, నదికి ఆ ఒడ్డున కొంతమంది వేటగాళ్లున్నారు. ఇంకా వాళ్ళంతా వేటాడ్డానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే అయితే, అక్కడ ఎంతమంది వేటగాళ్ళున్నారో చెప్పు. అవునులే, రాజవ్వాలంటే కష్టపడాల్సిందే. నేనిప్పుడే చూసొస్తాను బావుగారు. వేటగాళ్లను ఎంచడానికి ఎంతమంది ఉన్నారోని పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఇంక కొద్దిసేపట్లోనే నక్క తిరిగొచ్చి సింహంరాజుతో అంటాడు, మహారాజా, వాళ్ళు 12 మంది. ఓహో, అయితే వాళ్ళు 12 మంది అన్నమాట. కానీ వాళ్ళ చేతుల్లో ఎన్ని గన్స్ ఉన్నాయో చెప్పు. గన్స్ అయితే నేను చూడనే లేదే. ఇప్పుడు చూసుకొని వస్తాను. ఇంకొకసారి నక్క తుపాకీలను లెక్క పెట్టడానికి నది వైపుకు వెళ్తాడు. ఇంక కొద్దిసేపట్లోనే నక్క తుపాకీలను లెక్క పెట్టి తిరిగొచ్చేస్తాడు. ఇంక సింహంరాజుతో అంటాడు, మహారాజా, అందరి చేతుల్లో గన్నులున్నాయి. అంటే మొత్తం 12 గన్నులున్నాయి మహారాజా. అయితే వాళ్ళెక్కడి నుంచి వచ్చారో తెలుసుకో. వెళ్ళు. మహారాజు ఆజ్ఞ ప్రకారం నక్క పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఓరి దేవుడు, షేర్ సింగ్ నన్ను పరిగెత్తించి అలసిపోయేట్లు చేస్తున్నాడే. అవును, ఈ వేటగాళ్ళు నా ప్రాణాలైతే తీశారుగా. కాని ఏం చేయను, చాలా భయం ఉంది. గాని రాజవ్వాలంటే ఇవంతా చెయ్యాల్సిందేగా. కొద్దిసేపట్లోనే నక్క తిరిగొచ్చి సింహంరాజుతో చెప్తాడు, మహారాజా, వాళ్ళు తూర్పు వైపు నుంచి వచ్చారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకున్నావా లేదా? సింహంరాజు యొక్క ప్రశ్నలకు అలసిపోయి నక్క ఏడుస్తూ అన్నాడు, అక్క, ఈయన నన్ను రాజు చేయకూడదనుకుంటున్నారు. అందుకే చూడు, నాతో ఎలాంటి పనులు చేపిస్తున్నారో. నువ్వు ఏడవద్దు అన్నావు. నేను ఇప్పుడే తన సంగతి చూస్తాను. ఏంటండి, మీకు ఇష్టం లేకపోతే ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు ఈ నక్కని? ఎందుకు అలా చేస్తున్నారు? సరిగ్గా అప్పుడే సింహంరాజు కొడుకు శంషేర్ రాజు అక్కడికి వస్తాడు. అతన్ని చూసి ఎలుగుబంటి అంటాడు, మహారాజా, ఈ అవకాశం అందరికీ దొరకాల్సిందే. కానీ మేమంతా ఏమనుకుంటున్నామంటే ఈ అవకాశం యువరాజుకు కూడా ఇవ్వాల్సిందే. అవును రాజుగారు, యువరాజు కూడా తన తెలివితేటలు చూపించాలి మహారాజా. చూడండి మిత్రులారా, నేనేమంటున్నానంటే అడవికి కాబోయే రాజు బలవంతుడు, బుద్ధిమంతుడు అయ్యుండాలి. యువరాజు రాజు కావాలనుకుంటే ఆయన్ని కూడా ఈ పరీక్ష పాస్ అవ్వాల్సిందే. అవును, అతడు పరీక్ష ఇవ్వడానికి సిద్ధమేనా? అవును, నేను సిద్ధమే నాన్నగారు. యువరాజు సరే అనగానే అడవిలోని అన్ని జంతువులు సంతోషిస్తాయి. సరిగ్గా అప్పుడే నది వైపు నుండి తుపాకీల శబ్దం వినిపిస్తుంది. సరే అయితే యువరాజు, నీకు కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయా? అయితే రాజు కావాలనుకుంటే ఆ శబ్దాలు ఎవరివో తెలుసుకో. అలానే నాన్నగారు. సింహంరాజు ఆజ్ఞ ప్రకారం యువరాజు శంషేర్ రాజు శబ్దం వస్తున్న వైపుగా వెళ్తాడు. కాని చాలా సమయం అయినప్పటికీ తిరిగి రాకపోవడంతో అది చూసి నక్క తనలో తాను సంతోషిస్తూ అన్నాడు, క్షమించండి మహారాజా, చాలా సమయమైపోయింది. అయినా యువరాజు ఇంకా తిరిగి రాలేదు. ఇంత సమయంలో నేను 10 సార్లు వెళ్లి వచ్చేశాను. కొద్దిగా ఓపిక ఉండనివ్వు నక్క, యువరాజు తప్పకుండా తిరిగి వస్తాడు. ఒకవేళ వాడు తిరిగి రాకపోయినట్లయితే నేనే ఇక్కడికి రాజును. వాడు తిరిగి రాకపోతే నేనే రాజునవుతాను. సరిగ్గా అప్పుడే యువరాజు శంషేర్ రాజు అక్కడికి వస్తాడు. మహారాజు గారికి వందనములు. మహారాజా, నదికి ఆ ఒడ్డున 12 మంది వేటగాళ్లు వేట కోసమని ప్రాక్టీస్ చేస్తున్నారు. వేటగాళ్ళందరూ తూర్పు వైపు నుంచి వచ్చారు. ఇంకా ఈ రోజు రాత్రి మన అడవికి వేటాడడానికి రాబోయారు. కానీ నేను మాత్రం నా ప్రాణాలని అడ్డుపెట్టి వాళ్ళని మోసం చేసి మరో అడవికి వెళ్ళేటట్లు చేసేశాను. అవును, నీకేమీ కాలేదుగా యువరాజా? లేదు మహారాజా, వాళ్ళు నన్ను చూసిన వెంటనే నన్ను తరమడానికి వచ్చారు. ఇంకా వాళ్ళు నన్ను కాల్చిపోయారు కూడా. కానీ అప్పుడు నేను నా ప్రాణాల కన్నా
ఈ అడవిని కాపాడడం ముఖ్యంగా ఆలోచించాను. అందుకే నేను ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరినీ మరో అడవికి వెళ్ళిపోయేలా చేసేశాను. ఇంకా అందుకే నాకు ఇక్కడికి రావడానికి కొద్దిగా సమయం పట్టేసింది. అది విన్న నక్క తలతో సిగ్గు వంచుకున్నాడు. మహారాజా, ఇంట్లోనే రాజు నుంచుకొని యువరాజు శంషేర్ సింగే అడవికి రాజు కావాలి ఏమంటారు అందరూ? అవునవును, యువరాజునే రాజుగా చేయాలి మహారాజా. మహారాణి, నేనే కావాలనుకుంటే ఎలాంటి పరీక్ష లేకుండానే యువరాజుకి రాజుని చేసేవాడిని. కానీ వాడు దీనికి సరిపోతాడో లేడో తెలుసుకోవడం నా కర్తవ్యం. అందుకే నేను అందరిలాగానే యువరాజుని కూడా పరీక్ష ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు నువ్వే చూసావుగా, నీ తమ్ముడు ఈ పందెంలో ఓడిపోయాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ అడవికి సరైన రాజు ఎవరు? నువ్వే చెప్పు. ఆడసింహం ఏదైనా చెప్పడానికి ముందే నక్క అన్నాడు. మహారాజా, రాజవ్వాలన్న కోరిక వల్ల నేను మర్చిపోయాను అడవికి రాజు సింహం మాత్రమే అని. అందుకే యువరాజు శంషేర్ సింగ్ నే అడవికి రాజుగా ప్రకటించండి. ఇది నేను చేస్తున్న ప్రార్థన. ఆ తర్వాత సింహం రాజు యువరాజు శంషేర్ రాజును అడవికి రాజుని చేస్తాడు. శంషేర్ రాజు రాజు అయినందుకు అడవిలోని జంతువులన్నీ సంతోషిస్తాయి. ఇంకా అందరూ కలిసి ఒకేసారి అన్నారు, షేర్ సింగ్ జిందాబాద్, శంషేర్ సింగ్ జిందాబాద్, షేర్ సింగ్ జిందాబాద్, శంషేర్ సింగ్ జిందాబాద్. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.